హాయ్ అండి, అందరికీ నమస్కారం. యు ఆర్ వాచింగ్ ద స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అండ్ ఐ యామ్ మడి మాధవి. ప్రీవియస్ వీడియోలో మనం మన యోగానంద సిరీస్లో ఒక యోగాత్మకత సిరీస్లోకి వచ్చేసి మనం 14 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. 14th చాప్టర్లో ఏం తెలుసుకున్నాము అంటే విశ్వచేతనానుభవం, అంటే భగవంతుడి యొక్క దర్శన భాగ్యం అనేది మన ముకుందుడికి వాళ్ళ గురువుగారి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల తెలిసింది. అంటే హీ కెన్ ఫీల్ గాడ్, భగవంతుడి గురించి ఆయన తెలుసుకున్నారనమాట ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు మనం ఈ వీడియోలో గోబీ పువ్వులు అంటే కాలీఫ్లవర్స్, గోబీ అయితే ఈ కాలీఫ్లవర్స్ దొంగలించబడడం అనే టాపిక్, దీని గురించి మనం చూద్దాము. ఇక్కడ వేసవి సెలవులు వచ్చేసినాయి. మన ముకుందుడు ఎక్కడున్నాడు? ఆల్రెడీ ఇవి కాలేజీలో జాయిన్ అయ్యాడు. కాలేజీకి వెళ్తూ ఒక పక్క నుంచి ఆశ్రమంలోకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. సో ఆశ్రమ విశేషాలు మనకి చెప్తూ ఉన్నాడు. అయితే కాలేజ్ వేసవి సెలవులు వచ్చినాయి అన్నమాట. సో కాలేజ్ వేసవి సెలవుల్లో ఆయన ఆల్రెడీ శ్రీరాంపూర్ ఆశ్రమం గురించి మనకి ఇప్పటివరకు తెలుసు. అయితే పూరిలో కూడా మన యుక్తేశ్వర్ గారికి ఒక ఆశ్రమం ఉందంట. సో వేసవి సెలవుల్లో ముకుందుడు ఆ పూరిలో ఉన్నటువంటి ఆశ్రమానికి విజిట్ చేయడానికి వెళ్ళాడనమాట. సో అక్కడ 2 అంతస్తుల భవనం, వాళ్ళ గురువుగారు, కొంతమంది శిష్యులు వాళ్ళందరూ కలిసి అక్కడ ఉంటున్నారు. ఆ 2 అంతస్తుల చిన్న భవనం, అక్కడ బంగాళాఖాతం ఉంటుంది. ఆ బంగాళాఖాతానికి ఎదురుగుండానే ఈ పూరిలో ఆశ్రమం అనేది ఉందన్నమాట. సో ఆ ఆశ్రమంలో కొన్ని ఉత్సవాలు అనేది జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈయన కూడా స్పెండ్ చేయడానికి వచ్చారనమాట. అయితే వస్తూ మన ముకుందుడు వస్తూ వాళ్ళ గురువు గారికి ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఏంటి ఆ గిఫ్ట్ అంటే కాలీఫ్లవర్స్, 6 కాలీఫ్లవర్స్, 6 కాలీఫ్లవర్స్ వాళ్ళ గురువు గారికి ఇవ్వడం కోసం ఆయన తీసుకురావడం జరిగింది. నేను 6 కాలీఫ్లవర్స్ మీకు గిఫ్ట్గా తీసుకొచ్చాను. ఈ కాలీఫ్లవర్స్ నా చేతులతో నేను పెంచి పోషించిన మొక్కల నుండి తీసుకొచ్చాను. ఎంతో ప్రేమగా వాటిని చూసుకుని నేను మీకు ఎంతో అపురూపంగా చూసుకున్నాను. ఆ మొక్కల్ని చూసుకుని ఆ రిజల్ట్ ఈ కాలీఫ్లవర్స్. సో వీటిని మీకు ఇస్తున్నానని చెప్పేసి ఇస్తే గురువుగారు అన్నారు, నీ దగ్గర దాచిపెట్టు, రేపొద్దున జరగబోయే కార్యక్రమానికి ఇవి బాగా ఉపయోగపడతాయి, నేను అడిగి తీసుకుంటాను రేపొద్దున, ఈ రోజు నీ దగ్గర ఉంచేసేసి అని చెప్పేసి యుక్తేశ్వర గారు చెప్తారనమాట. సరే అని చెప్పేసి ఆయన రూమ్లో, ముకుందుడు వాళ్ళ రూమ్లో కాలీఫ్లవర్స్ని ఒక చాట దాస్తారు. పెట్టేసేసి ఒక పక్కన పెట్టేసి మరుసటి రోజు ఇక వాళ్ళు నైట్ పడుకుంటారు. మరుసటి రోజు గురువుగారు లేపుతారనమాట వాళ్ళ శిష్యుల్ని, ముకుందుడిని, అందరినీ లేపేసి, వాళ్ళ అలవాటు కదా గంగా నది ఒడ్డున వెళ్ళడం అనేది, వాకింగ్ అలా వెళ్ళడం అనేది మార్నింగ్ వాళ్ళకి అలవాటు కాబట్టి ఆ విధంగా మార్నింగ్ వాకింగ్ అని వాళ్ళ శిష్యులు అందరూ కలిసి వస్తారనమాట. బయటకు వస్తే వాళ్ళందరూ ఒకేసారి గుంపుగా వచ్చేస్తారంట. గుంపుగా వచ్చేస్తే యుక్తేశ్వర గారు అంటారు, మీరు ఇట్లా చల్లా చెదురుగా రావద్దు, ఒక చక్కగా లైన్ కట్టి లైన్గా రండి, ఒక ఆర్డర్లో రండి అని చెప్పేసి చెప్తారు. అలా వస్తూ ఉన్నప్పుడు కూడా మన యుక్తేశ్వర గారు ఒక చిన్న బాబులు నడవండి ముందుకి వెనక్కి, అందంగా వరుస కట్టి అడుగడుక్కి అని చెప్పేసి ఒక చిన్న కవిత కూడా చెప్తా ఉన్నారన్న. సో అట్లా వాళ్ళందరూ సరదాగా ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారన్నమాట. చూసి ఒక సడన్గా ఆగిపోతారంట. ఆగిపోయి ముకుందుడు వెంక చూసి, ముకుందా, నువ్వు మన ఆశ్రమం వెనక గది తలుపు గడి పెట్టావా అని అడుగుతారంట. ముకుందుడేమో నేను పెట్టానండి అని చెప్పేసి అంటారు. పెట్టినట్టు లేవు అంటారనమాట. డౌట్ చెప్తారు. అయితే కాసేపు మౌనంగా సైలెంట్గా అయిపోతారంట. సైలెంట్గా అయిపోయి, ముకుందా నువ్వు గడి పెట్టలేదు అంటారంటే, భౌతిక విషయాల్లో అజాగ్రత్తకి దైవ చింతన పని సాకుగా తీసుకోకూడదు, భౌతిక విషయాల్లో అజాగ్రత్తకి దైవ చింతనని సాకుగా తీసుకోకూడదు అని మన ముకుందుడితో యుక్తేశ్వర గారు చెప్తారనమాట. నువ్వు గడి పెట్టలేదు అన్న విషయం మీద, ఇంకా ఆశ్రమాన్ని భద్రపరచడం అనేది నీ విధి. సో నీ యొక్క విధి, నీ డ్యూటీ, ఇట్స్ యువర్ డ్యూటీ టు కీప్ సేఫ్, ఆశ్రమాన్ని చక్కగా ఉంచడం. సో దాన్ని నువ్వు సరిగ్గా నిర్వర్తించాల. సో దానికోసం నీకు ఒక శిక్ష అనేది విధించాల్సి వస్తుంది అని చెప్తారు.
అయితే ఈయనకేమో ఏం అర్థం కాదు ఆ ముకుందుడికి, ఏం మాట్లాడుతున్నారు, పెట్టాను కదా ఆయన ఇట్లా అంటున్నారు ఏంటి అని చెప్పేసి మామూలుగా ఆయన అనుకుంటారు. దీనికి నువ్వు శిక్షగా నీ గోబి పువ్వులు 6 త్వరలో 5 అయిపోతాయి అని కూడా అంటారంట. నీ గోబి పువ్వులు త్వరలో 6 5 అయిపోతాయి అని కూడా అంటారంట. అసలు ఇక ముకుందుడికి ఏం అర్థం అవ్వదు దాని గురించి. సరే ఇక వాళ్ళు ఆశ్రమానికి వచ్చేస్తారనమాట. ఆశ్రమానికి వచ్చేసిన తర్వాత అందరూ రెస్ట్ తీసుకోమని చెప్తారు. వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటారు. కానీ ముకుందుడిని పిలిచి, ముకుంద చూడు, వాళ్ళ యొక్క ఎడమ చేతి వైపు చిన్న గోడ ఉంటుంది. ఈ విధంగా ఒక చిన్న గోడ ఉంటుంది. ఆ గోడకి అవతల ఒక రోడ్డు ఉంటుందన్నమాట. అయితే ఆ రోడ్డు మీదకి ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, నువ్వు గమనించు అని చెప్పేసి అంటాడనమాట. ముకుందుడు అదే విధంగా ఆ రోడ్డు వైపే చూస్తూ ఉంటాడనమాట. సో అట్లా రైతు అటువైపుగా వస్తాడనమాట. ఆ రోడ్డు మీదకి వస్తాడు. రైతు రోడ్డు మీదగా వచ్చేసి ఏంటో పిచ్చిగా చేష్టలు చేసుకుంటూ ఎగురుకుంటూ అటు ఇటు గంతులు వేసుకుంటూ ఆ రోడ్డు మీద ఆ వ్యక్తి తిరగడం గమనిస్తాడు. ఈయనకేమో అలాగే షాక్ అయ్యి చూస్తూ ఉంటాడనమాట. అదొక మూవీ చూసినట్టు అలా చూస్తూ ఉంటాడు మన ముకుందుడు. అయితే ఇక అతను తర్వాత ఇక నడుచుకుంటూ అలా వెళ్ళిపోయి ఆ రోడ్డు ఎండింగ్కి ఇంకా కనిపించడు, కొంచెం అటు వెళ్తే కనిపించడు అన్నట్టుగా అయిపోద్ది. అట్లాంటి టైంలో మా యుక్తేశ్వర గారు అంటారు, ఆ వ్యక్తి వెనక్కి తిరిగి వస్తాడు చూడు అంటాడంట. వెనక్కి తిరిగి వచ్చేసి మన ఆశ్రమం గదిలోకి నువ్వు వదిలేసేది తాళం పెట్టలేదు కదా ఆ గది గుండా ఆ రూమ్లోకి వెళ్తాడు చూడు అంటాడు. అలా గురుగారు అన్నారో లేదో అక్కడున్న వ్యక్తి, అటు వెళ్ళిపోయే వ్యక్తి సడన్గా వెనక్కి తిరిగేసేసి అలా ఆశ్రమం వైపు వచ్చేసి ఆ గదిలోకి వచ్చేసి లోపలికి దూరేస్తాడంట. లోపలికి దూరేసేసి ఒక చిన్న ఆయన యొక్క క్యాలీఫ్లవర్ ఒకటి పట్టేసుకుని దర్జాగా మామూలుగా దూకేసి మళ్ళీ వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతుంటే ముకుందుడికి చూస్తూ ఉంటా దాన్ని ఆశ్చర్యంగా చూస్తానే ఇంకా ఆయన అంత ట్రాన్స్లో ఉన్నట్టుగానే ట్రాన్స్లో లేకుండా గగో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అతన్ని వెంబడిస్తాడనమాట. ముకుందుడు వెళ్ళేసి ఈయన క్యాలిఫ్లవర్ తీసుకెళ్ళిపోతున్నాడు కదా, వెంబడిస్తా పరిగెత్తాడు. అతను వెనకాల పరిగెత్తాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత గురువుగారు ముకుందా వెనక్కి వచ్చే రా అని పిలుస్తాడు అనమాట. వచ్చేస్తాడు ముకుందుడు, వెనక్కి వచ్చేస్తే గురువుగారేమో పగలబడి నవ్వుతూ ఉంటారనమాట. ఏంటి ఎందుకు నవ్వుతున్నారా అర్థం అవ్వదు ముకుందుడికి. ఏంటి గురుదేవా అంటే, అంత అజాగ్రత్తగా ఉంచిన నీ వాటిలో అతనికి ఒక్కటి దక్కితే బాగుంటుంది అనుకున్నాను అని చెప్పేసి చెప్తాను అనమాట. నువ్వు అంత అజాగ్రత్తగా ఉంచావు కదా అక్కడ వస్తువులు అన్నీ కూడా, వాటిలో నుంచి ఏదో ఒకటి ఆయనకు దక్కితే బాగుంటుందని నేనే అనుకున్నాను అని చెప్పేసి అంటారు. ముకుందుడు వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఆశ్రమం లోపలికి ఉన్నారు కదా, గదిలోకి వెళ్ళిపోయి చూస్తే అక్కడ ఆయన ఉంగరాలు, వాచి, విలువైన వస్తువులు బోల్డ్లన్నీ అన్నీ అక్కడ పెట్టేసేసి బయటే పెట్టేసేసి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఆయన ఆశ్రమంలో గదిలోకి వచ్చారు కదా రైతు, లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వీటిల్లో ఏది పట్టుకోలేదన్నమాట. ఈ గోబి పువ్వులు ఎక్కడున్నాయి, కాలీఫ్లవర్లు ఎక్కడో మంచం కింద మూల ఎక్కడో ఉన్నాయన్నమాట. ఆ మూలకి వెళ్ళి ఆ గోబి పువ్వుని మాత్రమే తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు ఆ రైతు. ఇక్కడ ఆ విలువైన వస్తువులేవి పట్టుకోలే అసలు. ఈయనకి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. వచ్చి మళ్ళీ ముకుందుడు వచ్చేసి యుక్తేశ్వర గారిని అడుగుతారు, ఏంటి ఈ మొత్తం సిచ్యువేషన్లో అసలు దాని అర్థం ఏంటి గురుదేవా, అసలు ఏం జరిగింది ఇక్కడ అని అడుగుతాడు అనమాట. అప్పుడు యుక్తేశ్వర గారు ఏమంటారంటే, దీని అర్థం నువ్వు త్వరలో ఫ్యూచర్లో తెలుసుకుంటావు. విజ్ఞాన శాస్త్రం కొన్ని కనిపెట్టాల్సిన నియమాలు ఉన్నాయి. ఆ నియమాలని కనిపెట్టినప్పుడు నీకు ఇక్కడ జరిగింది ఏంటి అనేది నీకు అర్థమవుతుంది అని చెప్పేసి అప్పటి వరకు సస్పెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అన్నట్టుగానే చెప్తారనమాట. అయితే ఇక్కడ మనకి కానీ మనం ముకుందుడు ఈ బుక్ రాసే టైంకి ఆయనకి సన్యాసం తీసుకున్నారు ఆల్రెడీ అంతా తెలుసు కాబట్టి దాని ఎక్స్ప్లెనేషన్ అప్పుడు వాళ్ళ గురువుగారు చెప్పకుండా వదిలేసింది ఈయనకి అర్థమైంది. తర్వాత ఈయన కొంచెం పెద్ద అయిన తర్వాత ఈయనకి అర్థమైంది ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది ఏంటి అనేది ఈయన అర్థమయ్యి మనకి చక్కగా వివరించారనమాట. కనిపెట్టినటువంటి రేడియోకి రిలేషన్ ఉందన్నమాట, సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఆ టైంలో అప్పటి వరకు లేదు రేడియో అనే టాపిక్. ఆ టైంలో రేడియోని కనుక్కున్నారు కొత్తగా. ఆ రేడియో కనుక్కున్నప్పుడు అక్కడ ఎలా పనిచేస్తుంది, ఆ రేడియో అనేది పనిచేస్తుంది ప్రతి ఇంట్లోనూ కూడా ఏదో మూల, లండన్లోనూ అమెరికాలోనూ లేకపోతే ఎక్కడ ఎంత మూల ప్రదేశాల్లో జరిగే విషయాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ తెలుస్తున్నాయి. సో అక్కడ విశేషం అంతా కూడా ఇక్కడ తెలుస్తుంది. సో అది ఎలా జరుగుతుంది, ఆ రేడియోలో అసలు ప్రాసెస్ ఏంటి, ఆ నియమాలు ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా సిమిలారిటీస్ చెప్తారనమాట. దానికి దీనికి కొంచెం ఉన్నటువంటి పోలికలు ఏంటి అనేది మనకి ముకుందుడు
చెప్తారు. ఏంటంటే రేడియో వేవ్స్ అనేవి మనకి విశ్వంలో ఉంటాయి అన్నమాట. అవి ఎక్కడో జరుగుతున్నటువంటి సమాచారాన్ని రేడియో వేవ్స్ ఆ మెసేజెస్ని మోసుకుని వచ్చేసేసి యాంటీనా ద్వారా ఆ సిగ్నల్స్ని మనం ట్యూన్ చేస్తే కనుక మనకి అక్కడ సౌండ్స్ ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయ్యి మనకి అవి వినిపిస్తున్నాయి. అంటే ప్రతి ఊర్లో నుంచి కొన్ని మెసేజెస్ని విశ్వంలోకి పంపిస్తున్నారు. ఆ రేడియో వేవ్స్ ఏం చేస్తే ఆ మెసేజ్ అన్నిటినీ తీసుకుంటాయి, క్యారీ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే మనం ట్యూన్ చేస్తాం ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ మనం ప్రసారం చేసినటువంటి దానికి ఇక్కడ రేడియోలో మన ఫ్రీక్వెన్సీకి కరెక్ట్ సెట్ అయినప్పుడు అది మనకి రిసీవ్ చేసుకుంటుంది. ఈ రిసీవ్ చేసుకుని మనం వింటున్నాం ఏదైనా రేడియో. అలాగే టీవీ అయినా అంతే. టీవీలో కూడా మనకి వీడియో అనేది వీడియో ఆడియో రెండింటిని కలిసి మనకి చూస్తున్నాం. అయితే ఇప్పుడు సరే ఈ రేడియోకి ఇక్కడ జరిగిన దానికి అండ్ మన గోపిపు దొంగతనానికి అసలు రిలేషన్ ఏంటి అనేది ఆలోచిస్తే కనుక మన రేడియో అనేది ఇక్కడ మన ఆలోచనలు. సో మన ఆలోచనలు అన్నమాట. మన ఆలోచనలు కూడా ప్రతి వ్యక్తి కూడా విశ్వంలోకి వదిలేస్తాడు. సో ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన అనేది విశ్వంలోకి వెళ్తాయి అన్నమాట. ఒక మెసేజ్ లాగా విశ్వంలోకి మన ఆలోచనలన్నీ కూడా పంపించబడతాయి అన్నమాట. అలా పంపించినప్పుడు ఏదైతే ఒక ఆలోచన పంపించామో ఒక వ్యక్తి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలామందికి అరే ఇదిగో నేను కూడా ఇట్లాగే అనుకున్నాను, నీకులాగా అనుకున్నప్పుడు నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను, అవతల వ్యక్తి నువ్వు అనుకున్నది నువ్వు చెప్పేశాడు అనుకో, అప్పుడు నీకేమనిపిస్తుంది, అరే నాది అదే ఆలోచన, నేను అలాగే అనుకున్నాను, నేను అదే చెప్దామనుకున్నాను అని చెప్పేసి అలా ఒక సారూప్యత అనేది సిమిలారిటీస్ అనేది ఉంటాయి. సో ఆలోచనలు అనేవి మనకి మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా. సో అదేవిధంగా ఇక్కడ ఏం జరిగింది అంటే మన రైతు గారు ఆయనకి ఒక చిన్న ఆలోచన ఏంటి అంటే ఒక క్యాలీఫ్లవర్ కావాలి అన్న ఆలోచన ఆయన మైండ్లో మెదిలేసరికి అది విశ్వంలోకి వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి మన యుక్తేశ్వర్ గారు ఏంటి ఆ ఆలోచనని ఈయన సంగ్రహించారు. ఇక్కడ ఈయన ఎట్లా పనిచేశారు, ఒక యాంటీనా లాగా అన్నమాట, ఒక సూక్ష్మ గ్రహణ శక్తితో కనిపెట్టారనమాట. అతని యొక్క ఆలోచనని ఈయన యొక్క సూక్ష్మ గ్రహణ శక్తితో కనిపెట్టారు. రైతు యొక్క ఆలోచనని కనిపెట్టి ఈయన ఏమనుకున్నారు, ఎలాగో ముకుందుడు శిక్షించాలి మనం, ఎందుకని అంటే ఆయన ముకుందుడు అజాగ్రత్తగా ఉన్నాడు, తలుపులు గడపెట్టలేదు, అన్నీ అలా వచ్చేసాడు కాబట్టి ఆయన పనిష్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి. సో ఎలాగో ముకుందుడి దగ్గర క్యాలీఫ్లవర్స్ 6 ఉన్నాయి కాబట్టి ఆ 6లో ఒక క్యాలీఫ్లవర్ అతను తీసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అతనికి ఆ క్యాలీఫ్లవర్ అవసరం ఉందని కావాలని అనుకున్నాడు కాబట్టి అతను తీసుకునేలాగా మన యుక్తేశ్వర్ గారు చేశారన్నమాట. తమ సంకల్ప శక్తి ద్వారా ఆయన ఒక బ్రాడ్కాస్టర్గా పనిచేశారనమాట. ఇక్కడ యుక్తేశ్వర్ గారు ఏం చెప్తే అది ఆ రైతు చేసేలాగా జరిగింది. ఇక్కడ ఒక రోబోకి మనం రిమోట్ చేస్తే అది ఎటు వెళ్ళనంటే అటు వెళ్తూ ఉంటుంది కదా, అట్లా యుక్తేశ్వర్ గారు ఏం చేశారు, ఆ వ్యక్తి అంత దూరం వెళ్ళిన తర్వాత కనిపించుకోండి వెళ్ళిపోతే కొంచెం ఒక అడుగేస్తే ఇక అతను కనిపించడు. అట్లాంటి టైంలో ఆయన నిర్దేశించారనమాట. ఆ రైతుని యుక్తేశ్వర్ గారు నిర్దేశించారు, తన ఆలోచనలని ఆయనకి పంపించేసి ఆయన వెనక్కి తిరిగి ఒకనొక ఆ పర్టికులర్ రూమ్లో వెళ్ళి ఆ క్యాలీఫ్లవర్ మాత్రమే తీసుకుని వెళ్ళేలాగా ఈయన నిర్దేశించారు యుక్తేశ్వర్ గారు. ఒక రోబోలాగా ఆయన ప్రవర్తించడం జరిగిందనమాట. సహజావబోధం ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ఇంట్యూషన్ పవర్ అన్నమాట. ఇంట్యూషన్ సహజావబోధం అనేది 3వ కన్ను ఉంటుంది కదా, దాని ద్వారా మనం ప్రతిదీ మనం చూడొచ్చు. మన ఆలోచన మనస్సు గనక ప్రశాంతంగా ఉంటే, ధ్యానం చేసి మన మనస్సు గనక ప్రశాంతంగా ఉంచుకుంటే మన సహజావబోధం ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి సహజావబోధం అనేది పనిచేస్తుంది, 6th సెన్స్ అనేది పనిచేస్తుంది. ఈ టెలివిజన్ వీటన్నిటి ద్వారా మనం సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ పరమాత్మ అన్నిటిలోనూ అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు అనేది మనకి ఇక్కడ ప్రూవ్ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఎక్కడో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎక్కడో ఒక వ్యక్తి ఉన్నటువంటి ఆ వ్యక్తి మనకింట్లో ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు అంటే ఏంటి, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంటే సర్వాంతర్యామి, ఒక వ్యక్తి సర్వాంతర్యామి. సో అక్కడ అలా ఆ వ్యక్తిని మనం ఎక్కడైనా చూడగలుగుతున్నాము అంటే అది భగవంతుడి తాలూకు ఒక దివ్యమైనటువంటి విషయంగా మనం గ్రహించవచ్చు అన్నమాట. అయితే
చూడండి, ఒక సత్యం ఏదైనా మనకి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఏంటి ఇప్పుడు ఫస్ట్ మనం చూడంగానే ఫస్ట్లో కొత్తలో అరే ఎట్లా ఆ రేడియో టెలివిజన్ ఇవన్నీ చూసినప్పుడు ఫస్ట్ మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మనకి నార్మల్ అయిపోయింది. ఈవెన్ సెల్ ఫోన్స్ ఎక్కడో మనం మాట్లాడుతున్న వ్యక్తులు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మాట్లాడేస్తున్నాం. రేడియో వేవ్స్ ఆ మెసేజెస్ అనేవి మోసుకురావడం, యాంటనా, గ్రాహక శక్తి ఇవన్నీ మన ఆలోచనలు అవి అటు ఇటు ట్రాన్స్ఫర్ అవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఫస్ట్లో మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే మనకు పరిచయం లేదు, కొత్తగా అదేం జరుగుతుందో తెలియదు కాబట్టి. కానీ ఏంటి, ఎప్పుడు మనసు వాటికి పరిచయంతో మనకి వాటితో పరిచయం అయిపోయింది అనుకో, ఏమవుతుంది, అది ఆశ్చర్యంగా అనిపించదు. ఎందుకంటే మనకు పరిచయం అయిపోయింది కాబట్టి అది ఒక వండర్గా అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాజిక్ చూస్తున్నాం. మనం మ్యాజిక్ చూస్తున్నప్పుడు ఆ మ్యాజిక్ చేసే వ్యక్తి మెజిషియన్ మనం చూస్తున్నాం, ఆడియన్స్కి ఆ మ్యాజిక్ అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బట్ అదే మ్యాజిక్ ఆ చేసే వ్యక్తికి, మెజిషియన్కి అది ఆశ్చర్యంగా అనిపించదు. ఎందుకంటే హీ నోస్ అక్కడ నియమాలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయనకి పరిచయం ఉంది కాబట్టి ఆయనకి ఆశ్చర్యం అనిపించదు. సో అక్కడ మనకు పరిచయం లేదు కాబట్టి మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. సో మనకు అర్థమైతే అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమైతే కనుక మనకి ఆశ్చర్యం కలిగించదు అని అంటారు. కానీ అక్కడ మనకి ఆ అర్థం చేసుకోవడం కాదు, పరిచయం కావడం అన్నమాట. అది ముందే మనకి తెలుసు. సో ఎప్పుడైతే మనకు ముందే తెలిసిన విషయాలు ఉంటాయో అవి మనకి ఆశ్చర్యంగా అనిపించదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. భూమి ఒక రాయిని వదిలేస్తే అది కిందకే పడుతుంది, అట్రాక్షన్, గ్రావిటేషనల్ ఫోర్స్. అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా కిందకి, ఆకులు అన్నీ కిందకి రాలుతున్నాయి. ఇవన్నీ అలాగే ఒక అయస్కాంతం పెడితే జుమ్మును లాగేస్తుంది, ఒక ఇనుప ముక్కలను లాగేస్తూ ఉంటుంది. ఆశ్చర్యంగా అనిపించదు అనమాట. మన చుట్టూ ఉన్నటువంటి ప్రతిదీ కూడా, ప్రకృతిలో మనకు ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతున్న ప్రతిదీ కూడా మనకి వాటితో పరిచయం ఉంది కాబట్టి మనకి ఆశ్చర్యం అనేది మనం వాటిని పట్టించుకోవట్లేదు అనమాట. సో అన్నిటిలో కూడా అంతా కూడా ఆటమ్స్ అనమాట, ఎలక్ట్రాన్స్ వీటితోనే నిండు ఉంది ప్రతిదీ కూడా. సో ఇక్కడ మనం ఆ రేడియో వింటున్న సౌండ్స్, ఆ వీడియో వింటున్న, ఈ టీవీలో వీటన్నిటిలోనూ ఆ ఎలక్ట్రాన్ల యొక్క శక్తి అనేది ఈ విధంగా మనకి జరుగుతుంది. సో వాటితో మనకి ఎప్పుడు కూడా అవి సంబంధం ఉంది. ఎందుకంటే మనం కూడా అదే ఆటమ్స్, ఎలక్ట్రాన్స్ తయారయ్యాం కాబట్టి వాటితో మనకి పరిచయం ఉంది కాబట్టి మనకి ఆశ్చర్యం కలగట్లేదు. కిరసనాయిల దీపం అనేది ఆశ్రమంలో ఒకసారి కనిపించలేదంట. కనిపించకపోయేసరికి ముకుందుడికి వెంటనే అనుకుంటాడు, ఏమని, ఇప్పుడు గురువుగారు తన యొక్క శక్తితో ఆ కిరసనాయిల దీపం ఎక్కడుందో చెప్పేస్తారు అని చెప్పేసి ముకుందుడు అనుకుంటాడంట. చెప్తారనే అనుకుంటారు. అనుకుని అందరూ కలిసి ఎక్కడుందో కనిపించట్లేదు అని వెతుకుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి, నేను కరెంటు పోయినప్పుడు వెనక బావి దగ్గరికి తీసుకువెళ్ళానని చెప్పేసి చెప్తాడంట. అప్పుడు యుక్తేశ్వర గారు అంటారు గంభీరంగా, అందరూ వెళ్ళి అక్కడ చూడండి, అక్కడ ఉంటుంది అని చెప్పేసి చెప్పారండి. అందరూ ముకుందుడు గబోబా ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడ చూస్తే అక్కడ ఉండదు అనమాట. ఉండకపోతే ముకుందుడికి డీలా పడిపోతే అరే ఏంటి ముకుందా, నేను చెప్పింది నిజం అవ్వలేదా, నేను అక్కడ కనిపెట్టలేకపోయినా, అరే నేను షెర్లాక్ హోమ్స్ కాలేకపోయానే అని చెప్పేసి ఎగతాళిగా చెప్తాడు. చెప్పినప్పుడు అంటే అక్కడ దాన్ని బట్టే యుక్తేశ్వర గారు తన యొక్క శక్తుల్ని ఎప్పుడు పడితే అప్పుడు, లేకపోతే ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎవరైనా ఛాలెంజాల్లో కానీ ఎవరైనా సవాల్ చేసినప్పుడు కానీ గురుదేవులు తమ యొక్క శక్తుల్ని బయట పెట్టరు అనేది ఇక్కడ క్లియర్ అవుతుంది అన్నమాట. ఆనందుడు ఇక గురువారి ఆశ్రమంలో పూరి ఆశ్రమంలో వచ్చాడు కదా. సో ఆ పూరి ఆశ్రమంలో అలా కొన్ని రోజులు చకచకా గడిచిపోయినాయి. అయితే అక్కడ ఒక ఉత్సవాన్ని తలపెట్టారనమాట యుక్తేశ్వర గారు. ఆ ఆశ్రమంలో ఆశ్రమంలో ఒక ఉత్సవాన్ని తలపెట్టారు. ఆ ఉత్సవంలో ఏంటి అంటే బాధ్యత అంతా కూడా యోగానందుడికి, ముకుందుడికి అప్పచెప్పడం జరిగిందనమాట. ఏంటి అక్కడ కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు కూడా యోగానందుడినే చూసుకోమన్నారు. సరే, అయితే ఆ రోజు మార్నింగ్ లెగిసిన తర్వాత లెగవడంతోనే చూసినప్పుడు ఎండ విపరీతంగా ఉందంట, మెల్లమెల్లాడిపోతుందంట. ఏంటి మార్నింగే పొద్దుటే ఎండ విపరీతంగా ఉంది. సో ఆ ఎండకి తీవ్రతకి ముకుందుడికి డౌట్ వచ్చింది. గురుదేవా, నేను అసలు ఏ విధంగా వీళ్ళ విద్యార్థులందరినీ నేను ఇప్పుడే ఇంత ఎండగా ఉంది, కాసేపు ఆగి చూస్తే ఎండ ఇంకా ఎక్కువైపోద్ది కదా, అంత ఎండలో నేను ఈ కాళ్ళు చెప్పులు లేకుండా ఊరేగింపుగా జనాలు వెళ్ళాలి అంటే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు, ఎలా చేయను ఇదంతా ఏర్పాట్లు అని చెప్పేసి డౌట్ అడుగుతాడు అనమాట గురుదేవుల్ని. అడిగినప్పుడు ముకుందుడు అడిగినప్పుడు గురుదేవులు ఏమంటారంటే, నువ్వు కార్యక్రమాన్ని స్టార్ట్ చెయ్యి,
మనకి కావాల్సిన టైంకి మన ఊరేగింపు మొదలయ్యే టైంకి మనకి ఆకాశంలో ఒక గొడుగు అనేది ఏర్పడిపోద్దులే అని చెప్పేసి చెప్తారంట. సరే గురుగారు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన మాట ఒప్పుకోవాలి కాబట్టి ఓకే అని చెప్పేసి ఆయన మీద భారం వేసేసి ఏర్పాట్లన్నీ మొదలు పెట్టేస్తారు మన ముకుందుడు. ఇక ఆ టైం వచ్చింది, ఊరేగింపుగా అందరూ కూడా విద్యార్థులందరూ కూడా మేళాలు తాళాలు వాటన్నిటితో కలిసి ఊరేగింపుగా వెళ్తున్నారు. ఆ బ్యానర్ ఉంటుంది కదా, ఆ బ్యానర్ మీద ఏముంటుంది అంటే ఆధ్యాత్మిక కన్ను యొక్క సింబల్ ఉండేదంట. సో మనకి మూడో నేత్రం త్రినేత్రం అంటాం, శివుడి కన్ను అని అంటాం కదా, ఆ యొక్క చిహ్నం ఉండేదంట ఆ బ్యానర్ మీద. సో ఆ బ్యానర్తో వాళ్ళు ఊరేగింపు మొదలుపెట్టారు. అందరూ కూడా అయితే స్టార్ట్ అయ్యేసరికి సన్నటి జల్లు మొత్తం ఎండంతా మాయమైపోయి, అదేదో మాయాజాలం జరిగినట్టుగా ఎండంతా మాయమైపోయి సన్నటి జల్లు కురుస్తుందంట. అంటే ఆ జల్లుకి వాతావరణం అంతా ప్రశాంతంగా అయిపోయింది, చాలా కూల్గా చల్లగా అయిపోయింది, చాలా హ్యాపీగా ఊరేగింపు అనేది జరిగిపోయింది అనమాట. సో హ్యాపీగా వాళ్ళు అంత 2 hours పాటు 2 గంటల పాటు ఊరేగింపు అనేది హ్యాపీగా జరిగిపోయింది. తర్వాత ఆశ్రమానికి వచ్చేసిన తర్వాత యుక్తేశ్వర గారు చెప్తారు, చూసావా భగవంతుడు మన అభిలాషని మన కోరికని ఎంత చక్కగా మన్నిస్తాడో, అది నా కోరికే కాదు నీ కోరికైనా ప్రతి ఒక్కరి కోరిక కూడా భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అది కనుక్కోవడమే మానవులకి కుదరట్లేదు. సో ఆ ప్రతి కోరికను కూడా శిరసావహిస్తాడు ఆయన. యుక్తేశ్వర గారు సంవత్సరంలో 4 ఉత్సవాలు జరిపేవాళ్ళంట. 1 yearలో ఒక 4 ఉత్సవాలు అయితే కంపల్సరీ చేసేవాళ్ళంట. అలా ఇప్పుడు మనకి పూరిలో ఇప్పుడు ఉత్సవం జరిగింది. యాక్చువల్గా శ్రీరాంపూర్లో కదా మనకి యోగానంద ఆశ్రమం, అంటే యోగానందుడు ఎక్కువ టైం గడిపింది ఎక్కడ అంటే శ్రీరాంపూర్ ఆశ్రమంలో కూడా. సో శ్రీరాంపూర్ ఆశ్రమంలో కూడా ఉత్సవాలు జరిగినాయి. సంక్రాంతి టైంలో మకర సంక్రాంతికి ఒక ఉత్సవం జరిగిందంట శ్రీరాంపూర్ ఆశ్రమంలో. అది ఫస్ట్ ఉత్సవం. ముకుందుడు వాళ్ళ గురుదేవులు పరిచయం అయిన తర్వాత ఆయన ఉన్నటువంటి ఫస్ట్ ఉత్సవం మకర సంక్రాంతి రోజున శ్రీరాంపూర్ ఆశ్రమంలో జరిగింది. సో అక్కడ జరిగినటువంటి ఒక విశేషం గురించి ఇప్పుడు మనకి ముకుందుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే అక్కడ ఆశ్రమంలో విద్యార్థులే కాకుండా ఆ ఉత్సవం స్టార్ట్ అవుతుంది అని అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ వచ్చేసేవాళ్ళంట. అందరూ వచ్చేసి ఆ ఉత్సవంలో పాల్గొనడానికి అందరూ వచ్చేసేవాళ్ళు. అలా అక్కడ ఆ ఉత్సవంలో కాళ్ళకు చెప్పులు లేకుండా ఆ విధంగానే సంకీర్తనలు, పాటలు, గానం, ఎవరు బాగా పాడగలరో వాళ్ళతో పాటలు పాడుకుంటూ ఊరేగింపుగా ఆ విధంగా మొత్తం ఊరంతా తిరిగేవాళ్ళంట. ఆ ఊరేగింపులో రకరకాల మంచి పాటలు, సంకీర్తనలు, చాలా అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తీసుకొచ్చేసి ఎవరికి వచ్చో వాళ్ళతో ఆ మ్యూజిక్ కూడా ప్లే చేస్తూ అలా ఉత్సవం అనేది జరిగేదంట. ఆ ఉత్సవంలో జరుగుతున్నప్పుడు అక్కడ అందరూ కూడా పూలు జల్లడము, ఊరేగింపులు పూలు జల్లడం, అక్కడ పైనుంచి చూస్తున్న వాళ్ళు కూడా వీళ్ళందరి మీద పూలు జల్లడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ వచ్చిన తర్వాత గానం, పాటలు పాడుతుంటే ఒక పక్క నుంచి ఫలహారం, ప్రసాదం పెడతారు కదా. ప్రసాదం ఏంటంటే శనగలు, దానితో కాంబినేషన్ ఏంటి అంటే నారింజ తొనలు శనగలు కలిపినటువంటి ప్రసాదం అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారంట మిగతా శిష్యులు. సో ఆ ఫలహారం తీసుకుంటున్నారు. ఒక పక్క నుంచి సాయంత్రం ఇప్పుడు ఎవరైతే ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా భోజనాల ఏర్పాటు అనేది ఆశ్రమంలో ఉంటుందన్నమాట. శ్రీరాంపూర్ ఆశ్రమంలో వాళ్ళందరికీ వంటలు ప్రిపేర్ చేయాలి కదా. సో ఆ వంటల కార్యక్రమానికి కోసం మన ముకుందుడు అక్కడికి వంటశాలకు వెళ్తారనమాట. అక్కడ కొంతమందిని పురమాయించారు భోజనం తయారు చేయడానికి. వీళ్ళు శిష్యులతోనే కాకుండా మన యుక్తేశ్వర్ గారు కూడా ఒక యువకుడి లాగా అనమాట, వాళ్ళకి పోటీగా అన్ని పనులు చేసేవాళ్ళు. వంటలే కాదు అన్ని పనులు చేసేవాళ్ళు అనమాట. సో ఈయన ఇక్కడికి రావటం, కొంతమంది అక్కడ పాటలు పాడుతున్నారు కదా, ఆ పాటలకి లయబద్ధంగా వీళ్ళు కూడా పాడుకుంటూ భోజనాలు అందరూ చేస్తున్నారు. అంటే ఎవరికి తోచిన, ఇది భగవంతుడి యొక్క కార్యం కాబట్టి ఎవరికి తోచిన కార్యం పని ఎవరికి బాగా వచ్చో, ఏ పని బాగా వచ్చో ఆ పని చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ కూడా అందరూ కూడా అట్లా ఇన్వాల్వ్ అయిపోయారనమాట. సో ఎవరికి నచ్చిన పని, ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తా, పాటలు వినుకుంటా, వాళ్ళు కూడా పాటలు పాడుకుంటా ఆ విధంగా చేస్తూ ఉండగా కొంత శృతి తప్పిందండి. శృతి తప్పినప్పుడు మన యుక్తేశ్వర్ గారు ఇక్కడి నుంచి వంటగదిలో నుంచి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పాట మంచిగా వినసొంపుగా మళ్ళీ వచ్చిందండి. సో వీళ్ళ అలా అయితే ఇక్కడ
మన ముకుందుడు ఆ మ్యూజిక్ యొక్క సాంగ్స్, ఆ సౌండ్, ఆ మ్యూజిక్ లయబద్ధంగా పాడే గానం యొక్క ఇంపార్టెన్స్ని చాలా చక్కగా వివరించారు. సో ఆయన ఏంటి అంటే ఈ సంగీతాన్ని, చిత్రకళను, నాటకాన్ని దివ్య కళలుగా పరిగణిస్తే బ్రహ్మదేవుడేమో తాళాలు వాయిస్తాడు, విష్ణుమూర్తి ఏమో మృదంగం వాయిస్తాడు, సరస్వతీదేవి ఏమో వీణ వాయిస్తూ ఉంటున్నారు, అలాగే కృష్ణుడేమో పిల్లను గ్రోవి. సో కృష్ణుడి యొక్క పిల్లను గ్రోవి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ మాయా ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మల్ని ఈ పిల్లను గ్రోవితో ఆయన ఆ స్వర, ఆ పాటతో ఇదిగో మీరు అలా మాయలో పడిపోయారు, ఇక్కడ ఆనంద సాగరం ఉంది, అక్కడికి రండి అన్నట్టుగా ఆయన పిల్లను గ్రోవి ఊదడం అనేది ఉండేదంట. మూల రాగాల 6 ప్రతి ఒక్కదానికి రోజులో ఒక నిశ్చిత సమయానికి, సంవత్సరంలో ఒక నిశ్చిత ఋతువుకు, ఒకానొక విశిష్ట శక్తిని చేకూర్చే అధిదేవతకు పొసుగుదల ఉంటుంది. అంటే ఒక్కొక్క రాగం, ఇప్పుడు మొత్తం మూల రాగాలు మొత్తం 6 ఉన్నాయంట. ఆ 6 కూడా, ఈ 6టికి కూడా ప్రతి ఋతువుతో కనెక్షన్ ఉందంట. ప్రతి ఋతువుతోను అంటే ప్రతి రోజుతోను ఓకే ఒక సమయానికి, అది కూడా పర్టికులర్ టైంలో ఈ 6 రాగాలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఆలపించకూడదు. ఒక పర్టికులర్ టైంలోనే, రోజు మొత్తంలో ఒక పర్టికులర్ టైంలో ఆ రాగం ఆలపించాలి. అలాగే ఋతువు, ఆ ఋతువులో కూడా ఉంటుంది ఆ సంబంధం. ఫస్ట్ రాగం చూస్తే హిందోళ రాగం విశ్వ ప్రేమ భావాన్ని కలిగించడానికి వసంతకాల ఉషోదయాన్ని వింటారు. సో ఉషోదయం మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వసంతకాలంలో విశ్వ ప్రేమ అంటే భగవంతుని యొక్క ప్రేమ, యూనివర్సల్ లవ్ అంటాం దాన్ని. యూనివర్సల్ లవ్ని మనలో యాక్టివేట్ చేయడానికి ఈ హిందోళ రాగాన్ని ఆలపిస్తారంట. అలాగే దీపక రాగం, రెండోది దీపక రాగం దయాభావాన్ని మేల్కొల్పడానికి వేసవి కాలంలో సాయంత్రం పూట ఆలపించడం జరుగుతుంది. సో మన లోపల ఉన్నటువంటి దయాభావం, కైండ్ అనే ఆ భావాన్ని మేల్కొల్పడానికి వేసవి సమ్మర్లో ఈవినింగ్ టైంలో, సాయంత్రం పూట సమ్మర్ టైంలో అది ఆలపిస్తారనమాట. మూడోది అయినటువంటి మేఘరాగం ధైర్యం కలిగించడానికి వానాకాలంలో మిట్ట మధ్యాహ్నం ఆలపించాల్సిందంట. అయితే ధైర్యం కోసం మేఘరాగం, దానికి వానాకాలంలో అంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో అది ఆలపిస్తారంట. అండ్ భైరవ రాగం నాలుగోది ప్రశాంతత సాధించడానికి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పొద్దుటి పూట వినిపించేది. భైరవ రాగం అనేదేమో ప్రశాంతత, మనలో ప్రశాంతత రావాలి అంటే భైరవ రాగం అని ఆలపించాలన్నమాట పొద్దున్నే. అలాగే శ్రీరాగం ఐదోది పరిశుద్ధ ప్రేమను పొందడానికి శరదృతువులో మునిమాపు వేళల్లో గానం చేయడానికి నిర్దిష్టమైంది. సో సాయం సంధ్య మునిమాపు వేళల్లో పరిశుద్ధ ప్రేమ, మనలో ప్యూర్ లవ్ అంటాం. సో ఎలాంటి స్వార్థం లేనటువంటి ప్రేమ, డివైన్ లవ్ని మనకి పొందడం కోసం శరదృతువులో అది గానం చేస్తారు శ్రీరాగం అనేది. ఆరోదైనటువంటి మాల్కోసు రాగం, మాల్కోసు రాగం శౌర్యం రేకెత్తించడానికి చలికాలం అర్ధరాత్రి వేళల్లో వింటారు. సో శౌర్యం, మనలో ధైర్యము, శౌర్యం రావడానికి చలికాలంలో మధ్యాహ్నం అర్ధరాత్రి వేళల్లో ఇది వింటారంట. సో ఈ 6 రాగాలు ఎప్పుడు వినాలి ఏంటి అనేది మన ముకుందుడు వివరించారు చక్కగా. అయితే ప్రకృతికి మనిషికి మధ్య గల నాద మైత్రి తాలూకు ఈ నియమాల్ని సనాతన ఋషులు కనిపెట్టారు. సో ఇదంతా ఎవరు అంటే సనాతన ఋషులు మనకి ప్రకృతి కాలాలు నడుస్తూ ఉంటాయి కదా, మధ్యాహ్నం మార్నింగ్ ఇలా ప్రకృతి అంతా నడుస్తూ ఉంది. సో ఆ పర్టికులర్ ఆ ప్రకృతికి మనిషికి మధ్య ఉన్నటువంటి నాద మైత్రి అంటే నాదం, సౌండ్ యొక్క కనెక్షన్ అనేది ఉంది, ఫ్రెండ్షిప్ అనేది ఉంది, బాండ్ అనేది ఉంది. శతాబ్దిలో మనకి అక్బర్ చక్రవర్తి ఉన్నారు. సో ఆ అక్బర్ చక్రవర్తి దగ్గర తాన్సేన్ అనే ఒక అద్భుత శక్తుల్ని ఉన్నటువంటి ఒక గాయకుడు ఉన్నారనమాట, తాన్సేన్ గారు. ఆయన అయితే మన అక్బర్ చక్రవర్తి ఒకసారి తాన్సేన్ గారిని ఏమని అడిగారంటే సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో రాత్రిపూట ఆలపించే రాగం ఒకటి వినిపించమని చక్రవర్తి ఆదేశించారంట. అంటే యాక్చువల్గా ఇట్లా ఇప్పుడు మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా ఏ టైంలో ఏది పాడాలి అనేది. అది సూర్యుడు ఇప్పుడు మధ్యాహ్నం ఉంది, కానీ ఈ చక్రవర్తి గారు ఏమడిగారంటే తాన్సేన్ని అర్ధరాత్రి పూట వినాలి అయినటువంటి రాగాన్ని ఇప్పుడు పాడమని చెప్పేశారంట. కానీ తాన్సేన్కి కొన్ని శక్తులు, పవర్స్ ఉన్నాయన్నమాట. ఆ పవర్స్తో ఆయన ఏం చేశారు అంటే అర్ధరాత్రి పూట పాడాలి కదా అని ఈ సిస్టమ్ మొత్తాన్ని చీకటిగా చేసి అప్పుడు పాడారంట ఆ పాట. సో అలాంటి విశేషాలు మనకి పూర్వం జరిగేవి. అయితే మనకి ఇంకా ఆక్టేవ్స్, స్వరశ్రేణి అనేది ఉంది కదా, స్వరశ్రేణి ఆక్టేవ్స్ అంటాం. సరిగమ పదనిస
సరిగమ పదనిస అనేవి ఎయిట్ ఒక్కొక్క వర్డ్స్ లెటర్, అందులో సా అనేది రిపీట్ అవుతుంది. అది కాకుండా మొత్తం 7 ఉన్నాయి. ప్రతి పదానికి సా, రి, గా, మా, ప, ద, ని, ఈ మొత్తాల్లో ప్రతి ఒక్కదానికి హిందూ పురాణాల్లో ఒక రంగుతోనూ, ఒక పక్షి కోతతోనూ లేదా జంతువు అరుపుతోనూ సంబంధం నిరూపించడం అయిందంట. సో ప్రతి దానికి కూడా కనెక్షన్ ఉంది. సో అది ఇప్పుడు చూద్దాం. సాకి ఆకుపచ్చ వన్నెతోనూ నెమలితోనూ, ఆకుపచ్చ వన్నె నెమలితోనూ సంబంధం ఉందంట సా అనే ప్రొనౌన్సియేషన్కి. నెక్స్ట్ రీకి ఎరుపుతోనూ చాతక పక్షితోనూ సంబంధం ఉందన్నమాట. గాకి బంగారు వన్నెతోనూ మేకతోనూ సంబంధం ఉంది. అండ్ మాకి పసుపు పచ్చ కత్తు కలిపిన తెలుపుతోనూ అలాగే క్రౌంచ పక్షితోనూ సంబంధం ఉంది. పాకి నలుపుతోనూ కోకిలతోనూ సంబంధం ఉంది. ధాకి పసుపచ్చ వన్నెతోనూ గుర్రంతోనూ సంబంధం ఉంది. నీకి ఏనుగుతోనూ సంబంధం నిరూపించారనమాట. సో వీటి ప్రతిదానికి కూడా స్వరశ్రేణి 7 మూల స్వరాలకి, స్వరశ్రేణిలో 7 మూల స్వరాల్లో ప్రతి ఒక్కదానికి కూడా హిందూ పురాణాల్లో ఒక రంగుతోనూ ఒక పక్షి కోతతోనూ మనకి సంబంధం ఉంది, నిరూపించడం జరిగిందండి. సంబంధం అనేది నిరూపించడం ప్రూవ్ మానవుడి యొక్క కంఠస్వరమే ఒక ధ్వని పరికరం అంట. ఒక మ్యూజిక్ని ఒక ఏదైతే వీణ అట్లాంటివి ఉన్నాయో ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లాంటిదే అంట. మానవుడి యొక్క కంఠస్వరం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిదే. అలాగే సంగీత విద్వాంసుడిని సంస్కృతంలో భాగవతుడు అంటారు. అంటే భగవంతుణ్ణి కీర్తించేవాడు అని అర్థం. సో సంగీత విద్వాంసుడిని ఏమని అంటాం సంస్కృతంలో? భాగవతుడు. దాని అర్థం ఏంటంటే భగవంతుణ్ణి కీర్తించేవాడు. సో సంకీర్తనలు లేదా సంగీత సభలు యోగ విద్యకు లేదా ఆధ్యాత్మిక శిక్షణకు స్ఫూర్తిమంతమైన రూపాలు. ఇక్కడ పాటలు, గానం, సంగీతం అనేది, భజనలు ఇవన్నీ ఏంటి అంటే భగవంతుడి యొక్క ఇంకొక రూపమే, అవి వేరే ఏం కాదు. సో భగవంతుడి యొక్క రూపం, ఆధ్యాత్మిక శిక్షణ, ఇంకా మోటివేషన్ అనేది వస్తుందన్నమాట. స్ఫూర్తిదాయకంగా ఉంటాయి ఇవన్నీ కూడా. సో మోటివేషన్గా ఉంటే ఆధ్యాత్మిక శిక్షణకు ఇంకొక రూపం అది భజనలు అవన్నీ. ఎందుకని అంటే మనకి చూడండి, ఆ భజనలు అవి చేసేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ కావాలి, మొత్తం బాడీ మైండ్ అంతా కూడా ఒక చోట మనం నిలుపుకోవాలి, అవన్నీ కరెక్ట్గా పడాలి అంటే. సో ఇవన్నీ కూడా ఆలోచన అన్నీ కూడా మనసులో ఒకే చోట లగ్నం అవ్వాలన్నమాట. అందుకోసం ఇవి మనం ఎప్పుడైతే ఒకటి అయిపోయామో, మన మైండ్ ఆలోచనలు అన్నీ ఒకటిగా అయిపోయామో అక్కడే భగవంతుడు ఉంటాడు. మానవుడు స్వయాన నాద బ్రహ్మ అభివ్యక్తి కాబట్టి ధ్వని అతని మీద ప్రబలమైన సద్య ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. అతని షట్చక్రాల్లో ఒక దాన్ని అది తాత్కాలికంగా స్పందనశీలంగా జాగృతం చేస్తుంది. ఆనందభరితమైన ఆ క్షణాల్లో అతనికి తనకు మూలమైన దివ్య స్వరూపం లీలగా స్మృతికి వస్తుంది. సో ఆ భజనలు చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి మనిషికి కూడా షట్చక్రాలు ఉన్నాయి. ఆ షట్చక్రాల్లో ఒక చక్రం యాక్టివేట్ అవుతుందంట భజనలు చేసేటప్పుడు. అది అక్కడ ఆ టైంలో ఏమవుతుంది, ఎప్పుడైతే ఆ యాక్టివేషన్ వచ్చిందో అప్పుడు అతనికి తెలుస్తుంది ఏంటి అంటే ఈ మనిషి భగవంతుడి యొక్క ఒక రూపం అనేది ఒక జస్ట్ కొంచెం ఒక వివిడ్గా అనిపిస్తుందంట. ఆ సాంగ్స్ అప్పుడు చేసేటప్పుడు అక్కడ బ్లాంక్నెస్ అనేది వస్తుందన్నమాట. ఆ భజనలు చేసేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఇక్కడ ఒక పక్క నుంచి ముకుందుడు, యుక్తేశ్వర గారు ఇంకా కొంతమంది శిష్యులు భోజనాలు తయారు చేస్తున్నారు కదా. సో అట్లా చేసుకుంటూ జరుగుతూ ఉంది. అయితే జరుగుతూ ఉన్నప్పుడు సాయంత్రం అయిపోయింది. సాయంత్రం టైంకి ఆ భోజనాలు అనేవి ప్రిపరేషన్ అనేది రెడీ అయిందంట. సో ఏం చేశారు భోజనాలకి అంటే సమ్ కిచిడి, అన్నము, కొంచెం పప్పు, ఇలా కొన్ని చేసేసి రెడీ చేశారు. చేసి అందరికీ భోజనాలు పెట్టేసేయడం జరిగింది. భోజనాలు తినడం అయిపోయిన తర్వాత ఇక సాయంత్రం కొంచెం ఇక పొదుగుకుపోయింది. నక్షత్రాలు కనిపిస్తున్న టైంకు ఏమైంది, అదే 6-7 ఆ టైం కల్లా కాసేపు మన యుక్తేశ్వర గారు ప్రసంగం చేశారు, సత్సంగం మొదలుపెట్టారంట. ఆ సత్సంగంలో ఎక్కువగా ఈయన చెప్పేది ఏంటంటే క్రియాయోగ యొక్క ప్రత్యేకత, విశిష్టత. సో క్రియాయోగ విశిష్టత, అలాగే ఆత్మ గౌరవం, మన సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి, అలాగే ప్రశాంతత, మనం ఏ విధంగా ప్రశాంతంగా ఉండాలి, అలాగే దృఢ నిశ్చయం అంటే సంకల్ప శక్తి గురించి, అలాగే సాదా భోజనం, మామూలు నార్మల్ భోజనం, ఎలాంటి భోజనం తీసుకోవాలి ఏంటి, అలాగే క్రమబద్ధమైన వ్యాయామం, వీటన్నిటి గురించి కూడా ఆయన ప్రసంగంలో, ఆ సత్సంగంలో ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాళ్ళం.
ఫంక్షన్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకొంతమంది మళ్ళీ పాటలు పాడారంట. ఆ పాడడం అయిపోయిన తర్వాత ఇక ఆ రోజు కార్యక్రమాన్ని వాళ్ళు ముగించేశారు. ముగించేసిన తర్వాత యుక్తేశ్వర గారు ముకుందుడి దగ్గరికి వెళ్ళి, ముకుందా నువ్వు 2 రోజుల నుంచి చేస్తున్న పని, ఈ కార్యక్రమాలన్నీ అంటే ఆయనే ముకుందుడికి అప్పచెప్పారు కదా, ఇదంతా చూసుకోవాల్సిందే నువ్వు అని. సో అక్కడ అదంతా కూడా చక్కగా చేసావు నువ్వు, నాకు చాలా తృప్తిగా ఉంది, నువ్వు చాలా కష్టపడ్డావు, ఈ రోజల్లా కూడా పని చేస్తానే ఉన్నావు, అసలు ఎక్కడ అలసటి పోలేదు, రెస్ట్ తీసుకోలేదు, చాలా బాగా కార్యక్రమం ఏర్పాటు చేసావు, సక్సెస్ చేసావు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నువ్వు ఈరోజు నాతో పాటు పడుకోవచ్చు, నా మంచం మీద నువ్వు కూడా నాతో పాటుగా పడుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందంట. ఇక ముకుందుడికి ఆనందం మీకు అంతు లేదనమాట. అబ్బా నీ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారంట అలాంటి అవకాశం కోసం. సో ఆ రోజు వచ్చిందనమాట. దాంతో హ్యాపీగా వాళ్ళు ఇక సరే పడుకున్నారంట. ఇద్దరు పడుకోగానే ఒక 5 minutes అలా రెస్ట్ అలా కనడం వాల్చారో లేదు, వెంటనే యుక్తేశ్వర గారు లేచేశారంట. ఇదేంటి వెంటనే లేచేశారు గురుగారు, ఏంటి గురుగారు లేచేశారు, ఏంటి వెళ్ళిపోతున్నారు అంటే, లెగ్సి ఇక షర్ట్ మామూలుగా వేసేసుకుని అలా వెళ్ళిపోతున్నారంట. ఈ గురుగారు ఏంటి అలా వెళ్ళిపోతున్నారు అంటే, ఇదిగో ఇక్కడికి కొంతమంది విద్యార్థులు వస్తున్నారు, ఇప్పుడు రైలు మిస్ అయ్యారు, వాళ్ళు కరెక్ట్ టైంకి వాళ్ళు రైలు ఎక్కలేకపోవడం వల్ల మనం పొద్దున్న ఉత్సవంలో పాల్గొనలేదు వాళ్ళు, లేకపోతే మార్నింగ్ వచ్చేసేవాళ్ళు, వాళ్ళు ట్రైన్ మిస్ అయ్యారు, కరెక్ట్ ట్రైన్ అందుకోకపోవడం వల్ల వాళ్ళు లేట్ అయ్యారు, అది ఈ టైం అవుతుంది, సో ఇప్పుడు అర్ధరాత్రి పూట ఎవరు వస్తారండి మీరు అట్లాగూ అని ముకుందుడు అంటాడు. కాదు నువ్వు పడుకో, నువ్వు రెస్ట్ తీసుకో, నీకు అసలు ఈరోజు రెస్టే లేదు, నువ్వు ఉండు, నేను నా ప్రిపరేషన్ నేను చేస్తాను, వాళ్ళకి వంటలు మనం తయారు చేయాలి అంటే. అప్పటికే ఆ పని అయిపోయిన తర్వాత, ఉత్సవాలు అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా, శిష్యులందరూ విద్యార్థులందరూ కూడా భోజనాలు వంటలు పాత్రలు ఉంటాయి కదా, వంట పాత్రలు అవన్నీ కడిగేసేసి శుభ్రంగా కడిగి బౌల్ ఇచ్చేసారనమాట. ఏమీ లేదు ఇంట్లో తినడానికి. సో ఇప్పుడు ఫ్రెష్గా వండాలి ఎవరైనా వస్తే, అందుకోసం యుక్తేశ్వర గారు వండడానికి వాళ్ళ మామూలు చిన్న వంటశాల ఉంటుంది కదా, అంతకుముందేమో బయట చాలామందికి వండాలి కాబట్టి బయట పెట్టారు, ఇక్కడ ఏంటంటే వంటశాలకి వెళ్ళి వండడానికని వెళ్తున్నారనమాట. ఇక ముకుందుడికి ఎక్కడ నిద్ర పట్టుద్ది, వాళ్ళు గురుగారితో వెనకాలే వెళ్ళిపోతారనమాట. వెళ్ళికి ఇద్దరూ కలిసి కొంచెం అన్నం పప్పు అవి వండడం మొదలుపెడతారు. వండడం మొదలుపెట్టిన తర్వాత కాసేపటికి సౌండ్ వస్తుంది కింద. వెళ్ళి చూస్తే కొంతమంది స్టూడెంట్స్ అక్కడ ఉంటారనమాట. వెళ్తే చెప్తారు, మేము లేట్ అయ్యాము, ట్రైన్ కరెక్ట్ టైంకి అందుకోలేకపోయాము, కానీ గురువుగా ఈ టైంలో రావడం కరెక్ట్ కాదు, 1 గంట అవుతుంది తెలుసు మాకు, కానీ గురుగారి యొక్క ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ తీసుకోకుండా, ఆయన చూడకుండా మేము ఇక్కడ నుంచి వెళ్ళడం మాకు ఇష్టం అవ్వలేదు, అందుకనే వచ్చాము అని చెప్పేసి చెప్తారు. ఏం పర్వాలేదు, మీరు ఏమీ ఆలోచించొద్దు, ఆల్రెడీ గురువుగారు మీకోసం వెయిట్ చేస్తున్నారు, వంట కూడా ఆయనే చేస్తున్నారు, రండి అని చెప్పేసి ముకుందుడు లోపలికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇక వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసేసి వాళ్ళని పంపిస్తారు. ఇక మళ్ళీ ఇక అంతకుముందులానే వెళ్ళి యుక్తేశ్వర గారును మన ముకుందుడు ఒకే మంచం మీద అలా రెస్ట్ తీసుకుంటారు, పడుకుంటారనమాట. అది మన గోబి పువ్వు దొంగతనం అనే చాప్టర్ గురించి. సో మనకి ఈ చాప్టర్తో మనకి 15th చాప్టర్ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో 16th చాప్టర్ గ్రహాల్ని ఓడించడం అనే 16వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఉపయోగాత్మకత గ్రహాల్ని ఓడించడం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ అండ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.